రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని ఇంకా కథలే చెప్పాల్సింది. మేము గతంలో చెప్పినట్టు కథలన్నీ నమ్మినారు. సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా. రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు, ఎవడు దేకడం. కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము. మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము. ఏ మసిబూసి మారేడుకాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు. మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు. అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. ఏ ప్రెస్ మీట్ జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈరోజు ఈ గతి పట్టి ఉండదు. అదేవిధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం. ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో రక్షణ, పరదాక పట్లు, బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే. అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టే గన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్నయ్య చెప్తాను.